వెల్కమ్ బ్యాక్. ఇవాళ మేమైతే అమలాపురం నల్లొంతుల దగ్గర గాయత్రీదేవి గుడి అని ఉంటే ఫేమస్ అండి. ఆ గుడికి అయితే వచ్చేసాం మేము. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. కోనేరులోని నటరాజస్వామి పైన కృష్ణుడు ఈ విధంగా అయితే ఉన్నారు చూడండి. నెక్స్ట్ ఆ పక్కకి ఇలా వెళ్ళినట్టయితే లెఫ్ట్ సైడ్కి ఇక్కడ మధ్య స్వామి స్వామివారు అయితే కొలువై ఉన్నారండి. సో పైకి వెళ్ళినట్టయితే మనకి గాయత్రి అమ్మవారు అయితే దర్శనమిస్తారు. స్టెప్స్ అయితే ఆ పక్కన ఉన్నాయి. ఆ విధంగా అయితే మనం వెళ్ళాలన్నమాట. ఈ పక్కకు వచ్చినట్టయితే ఇక్కడ గోశాల ఉందండి. సో ఈ విధంగా ఇక్కడ సండే వచ్చినోడికి ఈ విధంగా అన్నప్రసాదం కూడా పెడతా ఉంటారండి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఆనియన్స్ అవి యూజ్ చేయకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయకుండా ఓన్లీ వెజ్ కర్రీస్ తోటి అయితే మనకి విందు ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ ప్రైమరీ స్కూల్ అండి. జూనియర్ కేజీ టు 5th క్లాస్ వరకు కూడా స్కూల్ అయితే నడపడం జరుగుతుంది అన్నమాట. పిల్లల ప్లేకి వచ్చినప్పుడు ఆడుకోవడానికి మనం గాయత్రీ దేవిని దర్శించుకోవడానికి అయితే మీ మెట్ల ద్వారా పైకి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనకి హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తారండి. ఎలాంటి వ్యాధికైనా సరే ఇక్కడ హోమియోపతి అయితే ఇస్తారు. అది కూడా ఫ్రీగా ఉచితంగా అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ హోమం అలాంటివి కూడా నిర్వహించబడతాయండి. ఈ లోపలికి వెళ్ళినట్టయితే మనకి అన్నప్రసాదం తయారు చేసే స్థలం అండి ఇది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. లోపలికి వచ్చినట్టయితే మనకి హోమియోపతి ఈ విధంగా అయితే ఇస్తారండి. ఇక్కడైతే మనల్ని చెకప్ చేస్తారండి. 4-5 డాక్టర్స్ ఉంది. ఇక్కడైతే మెడిసిన్స్ అయితే ఈ విధంగా కట్టేసి ఇస్తారనమాట.